వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జనుము, జిల్లుగు, పెళ్లి పెసర విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. మొక్కజొన్న పంట కోత అనంతరం జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలను వేయటం వలన భూమి యొక్క సారాన్ని పెంచుకోవచ్చన్నారు. అదేవిధంగా జింకు లోపం ఉన్న పొలాలకు 3 దశలుగా ఎకరాకు 20 కేజీల చొప్పున చల్లితే సమస్యను అధిగమించవచ్చునని తెలిపారు. ఈ పంట మొక్కజొన్న కోసేసిన తర్వాత అంటే హార్వెస్ట్ అయిన తర్వాత జనుము, జీలుగా, పిల్లిపెసర విత్తనాలను 50% సబ్సిడీతో ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము. దానికి గాను మేము గవర్నమెంట్కి ఇంటింటి పెట్టి చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీరు భూసారాన్ని పెంచుకునేందుకు జనుము, జీలుగా, పెసర విత్తనాలు, పిల్లిపెసర విత్తనాలు వేసుకొని భూసారాన్ని వృద్ధి చేసుకోవాలి. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా జింకు లోపం ఉన్న పొలాలు కూడా వరుసగా 3 సీజన్లకి ఎకరాకి 20 కేజీల చొప్పున జింకు చల్లితే జింకు లోపం కూడా వస్తుంది. దీన్ని కూడా మేము గవర్నమెంట్ వారికి సబ్సిడీకి అడుగున్నాము. ఇస్తే గవర్నమెంట్ వారు ఇస్తే మేము సత్వరంగా మీకు అందిస్తాము. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యునెస్కో ద్వారా గుర్తింపబడిన మాతృభాష దినోత్సవాన్ని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. విశిష్ట అతిథులుగా పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి హాజరై మాతృభాష దినోత్సవ ప్రారంభాన్ని, విశిష్టతను, ఆవశ్యకతను సోదాహరణంగా వివరించి సభను రంజింపచేశారు. వక్తలు గాలి సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, వేములపల్లి సుజన, పినపాటి రవికుమార్, నంగూరి నారాయణరావు, ఎడవల్ల శ్రీనివాస్ చౌదరి, జల్లి గంటయ్య తదితరులు మాతృభాషా దినోత్సవ వేడుకలను, గమ్యాలను వివరించారు. అనంతరం విశిష్ట అతిథులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, లక్కరాజు సాయిలను జిల్లా ఉపాధ్యక్షులు కోట హరినాథ్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శి వేదాల ప్రసాద్ సత్కరించారు. కార్యక్రమాన్ని కోశాధికారి హృదయరాజు పర్యవేక్షించారు. ముఖ్యంగా విద్యాలయాలు నిర్వహించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకైతే కదా ఈ బీజాలు నాటాల్సింది మనం. ఈ సమానత్వము, అందరినీ గౌరవించాలి, అన్ని భాషల్ని ప్రేమించాలి అనేవన్నీ నేర్పాల్సింది మనం బాల్య దశలోనే. కాబట్టి ఎక్కువ విద్యాలయాల్లో ఎక్కువ జరగాలి. మరి ఈ ఉత్సవాన్ని అక్కడ ఎంతవరకు జరుపుతున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం మన పెన్షనర్ అసోసియేషన్ వాళ్ళు దీనికి నడుం కట్టారు. చాలా అభినందనీయం. మనం ఒక్కరు కళతాళ ద్వారా ఆ అసోసియేషన్ యొక్క ఆ సహృదయతకు, ఆ సామాజికతకు మనం అభినందనలు తెలియజేయాలి. ఇలా క్రమక్రమంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోబడుతుంది. దానికి ఏం చేయాలనేది కూడా ఐక్యరాజ్య సమితి కొన్ని విధులని అది ప్రతిపాదించింది యునెస్కో. ఏం చేయాలి అంటే ఇదిగో ఇట్లా సభలు సమావేశాలు పెట్టాలి, కళాకారులను గౌరవించాలి, కవులను రప్పించి వారి చేత మాట్లాడించాలి, భాష కోసం కృషి చేస్తున్నటువంటి మహనీయుల్ని గుర్తించి వాళ్ళని సన్మానించాలి. పాఠశాల స్థాయిలో ఎక్కువగా విద్యార్థుల మధ్య ఈ చర్చ తీసుకురావాలి. భాషల గురించి, భాషల మనుగడ గురించి, భాషల ప్రాశస్త్యం గురించి ప్రజలకి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. సాంస్కృతిక సౌలభ్యం కోసం, సాంస్కృతిక ఐక్యత కోసం మనం పాటుపడాలి ద్వారా అని చెప్పి అవి కొన్ని విధులను కూడా నిర్వర్తించింది. కొన్ని చోట్ల అవి అమలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉంది. ఇలా క్రమక్రమంగా జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా మాతృభాష గురించి కానీ తెలుగు గురించి కానీ మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడండి, లేకపోతే ముగిస్తాం. సర్వకళా పిపాసు, సర్వ మతముల మమతల గ్రోలి, సర్వజనులు కీర్తించే తినాలి. నేను మామూలుగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మామూలుగా పలకరిస్తారు, నన్ను గట్టిగా పిలిచారు కాబట్టి సంతోషం. తెనాలి అనగానే నన్ను కొంచెం కళ్ళు పెద్దగా చేసి చూస్తారు. తెనాలి మన గొప్పతనం, అది పూర్ణంగా ఇచ్చిన ఆస్తి మనకది. అయితే ఈ తెనాలిలో నేను ఇక్కడ జన్మించబోయిన, నేను జన్మించిన భద్రాచలం, 3 ఏళ్ల వయసు నుంచి ఇక్కడే పెరిగాను, చాలామంది తెలుసు. అయితే నేను ముందరగా స్పందన ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఆర్గనైజేషన్ నడపడానికి ప్రయత్నించినాక చాలామంది సినిమా వాళ్ళు, నాకు తెలిసి ఇప్పటికీ 65 మంది సినిమా వాళ్ళు వచ్చారు. పెద్ద వాళ్ళని తీసుకొచ్చి తెనాలి ఫస్ట్ నేనే, గజ శ్రీనివాస్ గారు పెద్దవాళ్ళు, ఒకళ్ళిద్దరు కాదు, మాడుగుడు నామపడి శర్మ, అందరూ పెద్దవాళ్ళందరూ తొలిసారిగా నా సభకు రావడం జరిగింది. తర్వాత స్వరలయ వేదికను స్థాపించాను.
తర్వాత తెలుగు భాష గురించి ఒక సపరేట్గా విడిగా ఒక సంస్థ ఉంటే బాగుంది. తెలుగు భాషల సమితి 2006 ఏప్రిల్ 5వ తారీఖున స్థాపించాను. తర్వాత లాఫింగ్ క్లబ్ అని సాధించాను. నవ్వడం మర్చిపోయారు కాబట్టి ఉదయం 6 గంటలకు పెట్టేవాడిని ఆ సభ. విధిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి జోక్కి నవ్వాల్సిందే, నవ్వని వాళ్ళు విధిగా జోకు చెప్పాల్సిందే. కులాల గురించి, మతాల గురించి, అలాగే అంగవైకల్యాల గురించి ఎవరిని బాధ పెట్టే జోకు చెప్పకూడదు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మొదటి బహుమతి, రెండో బహుమతి అలాంటి ఎట్లాంటి ప్రైజులు ఇచ్చేవాడు అంటే ఫస్ట్ ప్రైజ్ చీపురు కట్ట, రెండో ప్రైజ్ అప్పడాల కర్ర, మూడో ప్రైజ్ గుండు సుదులు పెట్టి అలాంటివి ఇచ్చేవాడు. కూడా హాస్యం ఉండేట్టు చేసాం. చాలా 14 ఏళ్ళు నడిపాను. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు చెప్పారు. మార్చి నెలకు సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించాలన్న ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి దానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మరలించేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా శుభ్రత పాటించాలి. శుభ్రతను ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, శుభ్రంగా ఉండాలి. అందువల్ల మన ఇంట్లో నుంచి వచ్చేటువంటి చెత్త అంతా కూడా బయట వేయకుండా మున్సిపాలిటీ వారికి అందిస్తే వారు పట్టుకెళ్ళిపోతారు. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో నేను, నా ఇల్లు, నా యొక్క పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉంటాయి కనుక నా ఇల్లు శుభ్రంగా ఉంటుంది, నా వీధి శుభ్రంగా ఉంటుంది, నా ఊరు శుభ్రంగా ఉంటుంది, నా ఊరుతో పాటు నా జిల్లా, నా రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అయింది. జనవరి అంటే ప్రతి నెల ఒక యాక్టివిటీ తోటి ప్రజల వద్దకు రాబోతున్నాం. జనవరిలో క్లీనినెస్ ఈజ్ గాడ్నెస్ అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ తోటి వచ్చాం. ఫిబ్రవరిలో రిసోర్స్ అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే ఈ యొక్క సెగ్రిగేషన్ అనేటువంటి అంతా చేయాలనేటువంటి కార్యక్రమంతో వచ్చాం. మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్నటువంటి అలాంటి ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని క్లోజ్ చేయాలి, బ్యాన్ చేయాలి, దాన్ని వాడకూడదు. దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించండి. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. దేశంలోని లాయర్ల హక్కులను కాలరాసే విధంగా ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు ఉందని రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం హిందీ చట్టాలను భారత ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ చట్టం ద్వారా లాయర్లు నిరసనలు చేసే అవకాశం లేకుండా పోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్వీర్యం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం, న్యాయవాదులందరూ కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండాలనే ప్రయత్నంలో ఉంది. అలాగే ఈ రోజున డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది. ఈ న్యాయవాద సంఘాల ఉనికినే నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున మనకందరికి తెలుసు, న్యాయవాదులే ప్రజల హక్కుల కోసం పనిచేసే వ్యవస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలు ఎవరన్నా తాడిత ప్రజలు కానీ లేకపోతే వాళ్ళ హక్కులు కోల్పోయిన వాళ్ళు హక్కులు కల్పించడం కోసం చట్టపరంగా కోర్ట్స్లో యాజిటేట్ చేసే న్యాయవాదుల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొని వస్తూ ఉంది. ఈ రోజున మనకు తెలుసు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఏఐవైఎఫ్ నాయకులు వలి జంగాల చైతన్య మండిపడ్డారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఫ్రీ జోన్ గా ప్రకటించి 26 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతికి నిధులను కేటాయించాలని చెప్పారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ యువతగా మేము గద్దె దించే వరకు పోరాటం చేస్తాము. ముఖ్యంగా అమరావతి రాజధాని కూడా
ఫ్రీ జోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో 26 జిల్లాల యువకులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా ఫ్రీ జోన్ చేయాలని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. దాదాపు అనేక సమస్యలు ఇలాంటివన్నీ ఉంటే మీరు నిన్న ఢిల్లీ వెళ్ళి ఆనందంగా మోడీ గారు చెయ్యి వేయగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని సంతోషం పడతా ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.